నమస్కారం. యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ టార్గెట్గా పెట్టుకున్నారా? అయితే జాగ్రఫీలో రిడ్జెస్ లేదా పర్వత శ్రేణుల లొకేషన్స్ గుర్తుపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు కదా. నిద్రలో లేపి అడిగినా తప్పు చెప్పకుండా ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఈనాటి మన ఈ విశ్లేషణను డిజైన్ చేశాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకెళ్ళిపోదాం. ఇవాళ మనం చూడబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్, ద బ్యాక్ బోన్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. ఆ తర్వాత ఆర్కిటిక్ అండ్ అట్లాంటిక్ సిస్టమ్స్, పసిఫిక్ అండ్ హిందూ మహాసముద్రాలు, హై ప్రియారిటీ ఎగ్జామ్ టార్గెట్స్, అండ్ ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాప్ లూప్ మెమరీ ట్రిక్. సెక్షన్ 1, ద బ్యాక్ బోన్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. బేసిక్ రిడ్జ్ కాన్సెప్ట్స్ని ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుందాం. అసలు ఈ రిడ్జ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇది సాగదీసినట్లుగా, పొడవుగా, కొంచెం ఇరుకుగా ఉండే ఎత్తైన భూభాగం. ఇది లోయలను, నదులను వేరుచేస్తూ ఒక అడ్డుగోడలా నిలబడుతుంది. ఇవి కేవలం పర్వతాలకే పరిమితం కాదు సుమా, మహాసముద్రాల అడుగున, ఎడారులలో కూడా ఉంటాయి. భూమి లోపలి పలకల కదలికలు అంటే ఈ టెక్టోనిక్ యాక్టివిటీ వల్ల ఇవి ఏర్పడతాయి. ఈ బేసిక్ పాయింట్ మైండ్లో పెట్టుకుంటే చాలు. ఒక చిన్న మెమరీ హుక్ చెప్తాను వినండి. ఈ ఖండాంతర రిడ్జెస్ను ఆయా ఖండాలకు వెన్నెముకలు లేదా బ్యాక్ బోన్స్ అనుకుందాం. ఎలాగంటే ఆసియాకి హిమాలయాలు వెన్నెముక, అలాగే సౌత్ అమెరికాకి యాండీస్, నార్త్ అమెరికాకి రాకీస్, ఆస్ట్రేలియాకి గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఇలా లింక్ చేసి చదువుకుంటే చాలా ఈజీగా గుర్తుండిపోతాయి కదా. ఇక మన ఇండియా మ్యాప్ విషయానికొస్తే ఈ 4 పేర్లు పక్కాగా గుర్తుండాలి. 1, ఢిల్లీకి పచ్చని ఊపిరితిత్తుల్లాంటి ఢిల్లీ రిడ్జ్. 2, ప్రపంచంలోనే అత్యంత పురాతన మడత పర్వతం ఆరావళి రేంజ్. 3, మన సౌత్ ఇండియాలో విస్తరించి ఉన్న తూర్పు పశ్చిమ కనుమలు. అండ్ 4, ఈ 2 కనుమలు కలిసే నీలగిరి కొండలు. రీజనల్ మ్యాప్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇవి చాలా చాలా క్రిటికల్. సరే, ఇప్పుడు సెక్షన్ 2లోకి వెళ్దాం. ది ఆర్క్టిక్ అండ్ అట్లాంటిక్ సిస్టమ్స్. సముద్రం అడుగున ఉండే మిడ్ ఓషన్ రిడ్జ్ సిస్టంలోకి ఒక డైవ్ చేద్దాం. మన జర్నీని బాగా చల్లగా ఉండే నార్త్ పోల్ నుండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆర్కిటిక్ మహాసముద్రంలో 2 మెయిన్ రిడ్జెస్ ఉన్నాయి. ఫస్ట్ది లోమోనసోవ్ రిడ్జ్. ఆర్కిటిక్ బేసిన్ గుండా అడ్డంగా గీసిన ఒక గీతలా దీన్ని ఇమాజిన్ చేసుకోండి. సెకండ్ది గక్కల్ రిడ్జ్. ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా విస్తరిస్తున్న రిడ్జ్ ఇదే. ఈ పాయింట్ హైలైట్ చేసుకోండి. గక్కెల్ అంటే గ్లేషియల్ స్లో. ఈ ఒక్క ట్రిక్ చాలు, ఇది ఎప్పటికీ మర్చిపోరు. ఆర్కిటిక్ నుండి అలా సౌత్ వైపు అట్లాంటిక్ మహాసముద్రంలోకి వస్తే ఇక్కడ ఎగ్జామినర్స్ బాగా ఆడుకునే ఒక మ్యాప్ ట్రాప్ ఉంది, జాగ్రత్త. వెస్ట్ ఆఫ్రికా దగ్గర నమీబియా నుండి విస్తరించే వాల్విష్ రిడ్జ్ ఒకవైపుంటే, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ బ్రెజిల్ దగ్గర రియో గ్రాండే రైజ్ ఉంటుంది. ఈ 2 సముద్రానికి అటూ ఇటూ అద్దంలో చూసుకుంటున్నట్లుంటాయి. పర్ఫెక్ట్ మిర్రర్ రిడ్జెస్ అనమాట. అలాగే ఇదే అట్లాంటిక్లో మరో అద్భుతముంది, అదే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. ఈ సముద్రానికే ఇదొక వెన్నెముక లాంటిది. అగ్నిపర్వతాలు బద్దలవటం, కొత్త భూపటలం ఏర్పడటంతో లింక్ అయ్యున్న ఈ డైవర్జెంట్ పర్వతశ్రేణి ప్రపంచంలోనే లాంగెస్ట్ అండర్ వాటర్ మౌంటైన్ చైన్. వాల్కానోస్ అండ్ న్యూ క్రస్ట్ అనగానే మనకు టక్కున ఈ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ గుర్తొచ్చేయాలి. 3వ సెక్షన్, ద పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్స్. మన ఓషియానిక్ టూర్ని ఇక్కడ కంప్లీట్ చేద్దాం. పసిఫిక్ మహాసముద్రం విషయానికి వస్తే మనం మెయిన్గా 2 రిడ్జెస్ని ఫోకస్ చేయాలి. సౌత్ మెక్సికో తీరానికి ఆనుకుని ఉన్న తెహువాన్టెపెక్ రిడ్జ్ ఒకటి. రెండోది చాలా ఇంపార్టెంట్, ఈస్ట్ పసిఫిక్ రైజ్. ఇది ఫాస్టెస్ట్ స్ప్రెడింగ్ రిడ్జ్. ఇందాక ఆర్క్టిక్లో గకిల్ రిడ్జ్ చాలా స్లో అని చెప్పుకున్నాం కదా, దానికి పూర్తి ఆపోజిట్ ఈ ఈస్ట్ పసిఫిక్ రైజ్. ఈ కాంట్రాస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్. రైట్, ఇప్పుడు మన హిందూ మహాసముద్రానికి వద్దాం. ఇక్కడ 5 రిడ్జెస్ ఒక గొలుసుకట్టుగా ఉంటాయి. అరేబియా సముద్రంలో మన ఇండియాకి దగ్గరగా కాల్స్బర్గ్ రిడ్జ్, ఓషన్ మధ్యలో సెంట్రల్ ఇండియన్ రిడ్జ్, అలాగే నైరుతి ఆగ్నేయ ఇండియన్ రిడ్జెస్. అండ్ వీటన్నింటిలో ఎగ్జామ్ కోసం ఖచ్చితంగా టార్గెట్ చేయాల్సింది 90 ఈస్ట్ రిడ్జ్. అస్సలు మర్చిపోదు, కాల్స్బర్గ్ అండ్ 90 ఈస్ట్, ఈ 2 మనకు మోస్ట్ ఇంపార్టెంట్. 4వ సెక్షన్, హై ప్రియారిటీ ఎగ్జామ్ టార్గెట్స్. 95% స్కోర్ కోసం ఇక్కడే ఫిల్టర్ చేయాలి. చూశారు కదా, ఇన్ని పేర్లు వినగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. కానీ మనకు ఒక క్లియర్ స్ట్రాటజీ కావాలి. అన్నీ చదివి బుర్రపాడు చేసుకోకుండా హై ప్రయారిటీ టార్గెట్స్ అయిన లోమోనోసోవ్, గక్కెల్, మిడ్ అట్లాంటిక్,
వాల్విస్ రియో గ్రాండే మిర్రర్ పేర్, కార్ల్స్బర్గ్, ఈస్ట్ పసిఫిక్ రైజ్ మరియు 90 ఈస్ట్ వీటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వీటిని కనీసం 3-4 సార్లు రివైజ్ చేయాలి. ఎక్కడో మూలన ఉన్న మీడియం ప్రయారిటీ పేర్ల వెనుకపడి మన ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు. ఇక చివరి సెక్షన్ 5 ద మ్యాప్ లూప్ మెమరీ ట్రిక్. ఇవన్నీ మైండ్లో పర్మనెంట్గా లాక్ చేసేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ మ్యాప్ లూప్ జర్నీని ఊహించుకుందాం. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. స్టెప్ 1 నార్త్లో ఆర్క్టిక్, ఇక్కడ లొమోనుసోవ్ అండ్ గక్కెల్. అక్కడ్నుండి స్టెప్ 2 కిందకు అట్లాంటిక్లోకొస్తే వాల్విస్ అండ్ రియో గ్రాండే జంట. అటునుండి స్టెప్ 3 పసిఫిక్ సముద్రంలోకి వెళితే తెహువాంటెపెక్. అండ్ ఫైనలీ స్టెప్ 4 మన ఇండియన్ ఓషన్లో కార్ల్స్బర్గ్ అండ్ సెంట్రల్ రిడ్జ్. జస్ట్ కళ్ళు మూసుకుని ఈ సింపుల్ జర్నీని విజువలైజ్ చేసుకోండి. ఈ లూప్ బుర్రలో ఫిక్స్ అయిపోతే ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే మైండ్లో ఆటోమేటిక్గా ఆన్సర్ ఫ్లాష్ అవుతుంది. సో ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన ప్రిపరేషన్ టైం అంతా ఎగ్జామ్లో 95% స్కోర్ తెచ్చిపెట్టే హై ఈల్డ్ టాపిక్స్ మీద పెడుతున్నామా, లేక ఏమాత్రం అడగని మిగతా 5% సిలబస్ వెనుకపడి వృధా చేస్తున్నామా? ప్రిపరేషన్ను స్మార్ట్గా ప్లాన్ చేద్దాం. ఈ మ్యాప్ లూప్ని మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ కోసం ఈ విశ్లేషణ ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్.